హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్. ఈరోజు 6 నెలల పిల్లల నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఫుడ్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ లంచ్‌గా కానీ ఎలా అయినా పెట్టొచ్చు. మంచి బలంగా, లావుగా వెయిట్ గెయిన్ అవుతారు. అంతేకాకుండా బ్రెయిన్ ఇంప్రూవ్‌మెంట్ కూడా బాగుంటుంది. దానికోసం ఒక మందమైన కడాయి తీసుకొని, దాన్ని నార్మల్‌గా మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫూల్ మఖానా తెలుసు కదా! అవి వెరీ కాస్ట్ ఉంటాయి. అందులో కూడా మంచి క్వాలిటీ తీసుకోవాలి. వాటిని నార్మల్ ఫ్లేమ్‌లో చిన్న మంట పెట్టి మంచిగా వేయించుకోవాలి. వేయించినంత సేపు తిప్పుతూనే ఉండాలండి. మధ్యలో మనం ఆపేసామనుకోండి అడుగంటుకొని మాడిపోతుంది. నేను అలాగ చేయడం వల్లనే కడాయి మొత్తం మాడిపోయింది. సో, మీరైనా జాగ్రత్తగా లో ఫ్లేమ్‌లో పెట్టి తిప్పుతూనే ఉండండి. అన్నీ ఈవెన్‌గా మంచిగా వేగిపోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇది వేయించేటప్పుడు ఒక్కసారి మాత్రమే నెయ్యి వేసుకోవాలి. మిగతా వాటికి అవసరం లేదండి. ఎందుకు అంటే పిల్లలు నెయ్యి కూడా ఎక్కువ తినకూడదు. జస్ట్ ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. ఈ ఫూల్ మఖానాకు ఒక్కదానికి ఇచ్చి అలా వేయించుకున్న తర్వాత ఇలా మాడిపోయిందండి. మీరు ఫ్లేమ్ అయితే కొంచెం లోలో ఉంచుకొని పక్కన తీసి పెట్టుకోండి అవి. అవి చల్లారుతూ ఉంటాయి. ఇంకా ఈ కడాయిలోనే ఫ్లేమ్ తగ్గించి బాదం పప్పులు, పుచ్చగింజలు, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్, బార్లీ, మీకు ఇంకా ఏం అవైలబుల్‌గా ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. జీడిపప్పు నేను అవన్నీ వేసుకున్నానండి. విడివిడిగా అయినా వేయించుకోవచ్చు. లేదంటే అన్నీ కలిపైనా వేయించుకోవచ్చు. అలా వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే తిప్పుతూ మంచిగా వేయించుకోవాలి. వీటికైతే నెయ్యి అవసరం లేదు. డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా చేసుకున్న వాటిని సేమ్ ఫ్లేమ్‌లోకి తీసుకొని పక్కనుంచేయండి. నెక్స్ట్ పోహా అటుకులు ఉంటాయి కదా! వాటిని శుభ్రంగా అందులో ఏమన్నా ఉంటే పరేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా వీటికి కూడా నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏమీ వేయొద్దు. చూసారు కదా! ఇలా అన్నీ వేసి మంచిగా చల్లారిన తర్వాత ఏది పట్టుకున్నా కానీ కరకరలాడుతూ ఉండాలి. మంచిగా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మరి 6 మంత్స్, 8 మంత్స్, 9 మంత్స్ పిల్లలనుకోండి మెత్తటి పౌడర్‌లాగా చేసుకోవాలి. 10 మంత్స్ ప్లస్ ఉన్న వాళ్ళకైతే ఉప్మా రవ్వలాగా చేసుకోవచ్చు. చూడండి అలా చేసుకొని దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్‌లో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి అవి మరగనివ్వాలి. అంతలోపు ఇంకో చిన్న బౌల్‌లో మనం తయారు చేసుకున్న మిక్చర్‌ని తీసుకొని వాటర్ వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపేసుకొని పొయ్యి మీద వాటర్ మరుగుతుంది కదా! అందులో ఈ పౌడర్‌ని కలిపేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి. ఇది కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టెక్స్చర్ అయితే ఎండ్ ఆఫ్ ది ఇలా వస్తుంది.